ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. ఇవాళ ఆయన ఖమ్మంలో పర్యటించారు. ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా ఇచ్చినందుకు రాయల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతు పక్షపాతి పార్టీ అని, రైతుల సొమ్మును వారికే అందిస్తామని వెల్లడించారు. అన్నదాతలు మార్కెట్లలో తమ పంటను దళార్లకు విక్రయిస్తున్నారని చెప్పారు. తమ శాఖ ఆధ్వర్యంలో తాము గౌడౌన్లను నిర్మిస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో అనివార్య కారణాల వల్ల మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నాం. పార్టీ అధికారంలోకి రావగానే మీకు ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో సహా జేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జీలు అందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో నాతో పాటు ఇంకా పనిచేసిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి వారందరికీ కూడా సముచితమైన స్థానంలో వారికి గౌరవమైన స్థానం ఇవ్వాలని, వారందరినీ కూడా రాబోయే రోజుల్లో సంస్థానంలో వారికి పదవులు ఇవ్వాలని చెప్పి నేను వారిని మొదటగా కోరుతా ఉన్నాను. నా వంతుగా ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ, మంత్రుల దృష్టి కానీ తప్పకుండా తీసుకెళ్తాను. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను. మరి ఎవరైతే కష్టకాలంలో పార్టీలు అంటున్నారో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసి మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మన ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పి ఒకసారి మీ ద్వారా మరి రాష్ట్ర